హాయ్ గైస్, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఇవాళ వీడియోలో హోసనా మినిస్ట్రీస్ నుంచి రిలీజ్ చేసిన కొత్త క్రిస్మస్ సాంగ్ 2025 క్రిస్మస్ సాంగ్ రిలీజ్ చేశారు కదా. సో మరి ఈ సాంగ్ అనేది కీబోర్డ్పై ఎలా ప్లే చేసుకోవాలో మనం చాలా డీటెయిల్ వేలో చాలా జాగ్రత్తగా చూద్దాం, ఓకేనా? సరే, మరి మొట్టమొదటిగా ఈ సాంగ్ యొక్క స్కేల్ రూట్ అయితే చూసుకుందాం. మరి ఈ సాంగ్ వచ్చి ఎఫ్ మేజర్ స్కేల్లో ఉంది. ఎఫ్ మేజర్ స్కేల్ యొక్క రూట్ ఎలా ఉంటుంది? ఎఫ్, జి, ఏ, ఏ షార్ప్, సి, డి, ఈ, ఎఫ్. ఓకే, అయితే క్లాసికల్ ప్రకారం మనం చెప్పుకోవాలని అంటే 4వ శృతిలో ఉంది. 4వ శృతి శంకరాభరణ రాగం. శంకరాభరణ రాగం ఎలా ఉంటుంది? సా, రేటు, గాటు, బావన్, పా, దాటు, నీటు, పైసా, ఇంతే. సో ఈ విధంగా ఈ సాంగ్ యొక్క స్కేల్ రూట్ అయితే ఉన్నదన్నమాట. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ పాట యొక్క పల్లవి చరణం కీబోర్డ్పై ఎలా ప్లే చేసుకోవాలో చాలా డీటెయిల్ వేలో నేను స్లోగా సింగిల్ ఫింగర్తో చెప్తాను. మొదటగా ఈ పల్లవి చరణాన్ని నేను ప్లే చేస్తాను, తర్వాత మీకు సింగిల్ ఫింగర్తో చాలా డీటెయిల్ వేలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే అంతకంటే ముందు మీకు ఒక చిన్న గమనిక, చిన్న నోటీస్ ఏంటంటే, మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలామంది క్రిస్మస్కి కొన్ని క్రిస్మస్ పాటలు, మన క్రైస్తవ తెలుగు క్రిస్మస్ సాంగ్స్ ఏమైతే ఉన్నాయో అవి నేర్చుకుండి చర్చ్లో 25th డిసెంబర్ ప్లే చేద్దామని చెప్పి చూస్తూ ఉంటారు. మరి వాళ్ళ కొరకు నొటేషన్స్ అయితే రెడీగా ఉన్నాయి. నొటేషన్స్ అంటే మీరు ఏమైతే పాట ప్లే చేయాలనుకుంటున్నారో అది మీకు నోట్స్ రూపంలో మీ ముందు ఉంటుంది. మీరు ఆ నోట్స్ చూసి పాటలో ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలా మీరు ప్లే చేయవచ్చు, ఓకేనా? మరి క్రిస్మస్ సాంగ్స్ అనే కాదు, మరి మన తెలుగు క్రైస్తవ పాటలు అన్నిటికీ ఈ నొటేషన్ అనేది నా దగ్గర అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు. రెండవదిగా కీబోర్డ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి నేను కొత్త బ్యాచ్కి స్టార్ట్ చేస్తున్నాను. మరి 2026 జనవరి 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్కి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మీలో ఎవరైతే కీబోర్డ్ నేర్చుకోవాలని ఆసక్తితో ఉన్నారో, మరి కొత్త సంవత్సరం కీబోర్డ్ నేర్చుకోవాలని ఎంతో ఆశతో ఉండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు. మరి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అంటే జీరో నాలెడ్జ్ నుంచి మీకు ప్రతిదీ నేర్పించడం జరుగుతుంది. మీకు సొంతంగా పాటలు తీసే విధంగా క్లాసెస్ అయితే జరుగుతాయి, ఓకేనా? సరే, మరి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా నేను మీకు రెస్పాండ్ అవుతాను. తర్వాత మిమ్మల్ని క్లాసెస్ యొక్క గ్రూప్లోకి జాయిన్ చేపిస్తాను, ఓకే? సరే గైస్, మరి ఇప్పుడు మనం ఈ పాట అనేది ఎలా ప్లే చేసుకోవాలో చూసుకుందాం. మరి నేను చెప్పిన నోటీస్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి నోటేషన్స్ కొరకు ఆన్లైన్ క్లాసెస్ కొత్త బ్యాచ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయవచ్చు, ఓకే? సరే, ఇప్పుడు ఈ పాట ఎలా ప్లే చేసుకోవాలో చూసుకుందాం. మరి మొట్టమొదటిగా ఈ సాంగ్ యొక్క పల్లవిని నేను ప్లే చేసి చూపిస్తాను, తర్వాత సింగిల్ ఫింగర్తో మీకు నేను స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? సో నేను ప్లే చేస్తున్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో అర్థమైంది కదా, ఈ విధంగా ఈ సాంగ్ అయితే ఉన్నదనమాట. సరే, ఇప్పుడు నేను పల్లవిని స్లోగా చెప్తాను, సింగిల్ ఫింగర్తో చూపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా ఈజీగా ఉన్నది పాట అయితే. మరి జాగ్రత్తగా మరి నేను చూపించే సింగిల్ ఫింగర్ని చూస్తూ గమనించండి, ఓకే?
సో ఈ విధంగా పల్లవి అయితే ఉంది. చరణం కూడా చూద్దాం. చరణాన్ని కూడా నేను ఒకసారి ప్లే చేస్తాను. తర్వాత మీకు సింగిల్ ఫింగర్తో నేను స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. సో అర్థమైంది కదా, చరణం అయితే ఈ విధంగా ఉంది. నేను మీకు ఇప్పుడు స్లోగా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈ పార్ట్ అనేది రెండోసారి రిపీట్ అవుద్ది. ఓకేనా, దాని తర్వాత సో ఈ విధంగా ఈ సాంగ్ యొక్క చరణం అయితే ఉన్నదనమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సాంగ్ని మనం ఈ విధంగా ప్లే చేసుకోవాలి. మరి సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మరి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి వీడియో అందువల్లే నేను చేయడం జరిగింది. మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఓకే, మరి ఈ వీడియో మీకు ఎలా యూజ్ అవుందో మీ లైక్స్ ద్వారా, మీ కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియచేయండి. తర్వాత వచ్చి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా, అర్థం కాకపోయినా, క్లారిటీ లేకపోయినా మీరు వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయవచ్చు. నేను మీకు రెస్పాండ్ అవుతాను. లేదు అని అంటే మీరు కామెంట్ సెక్షన్లో అన్నా మీరు అడగవచ్చు. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా లేట్ అవ్వకుండా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఓకే, అండ్ క్లాసెస్ విషయం అందు కావచ్చు, నోటేషన్స్ విషయం అందు కావచ్చు, మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే గైస్, థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.